10 ఏళ్ళు ఇంత కన్సిస్టెంట్ గా ఉండడం అనేది చాలా గ్రేట్ అసలు. అంటే మధ్యలో వెళ్ళిపోతారు ఎవరికాళ్ళు, ఎందుకు ఇది 80% టాలెంటర్స్ చాలా మంది ఉంటారు అన్న. 85-90% ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి వెళ్ళిపోతారు. బట్ గాడ్ గిఫ్ట్ ఏంటంటే లోకల్ హైదరాబాద్ అవ్వడం, కొంచెం హోన్ హౌస్ ఉండడం వల్ల కొంచెము ఉండిపోయాం. లేకపోతే మేము కూడా ఏదో రోజు ఇంతవరకు వెళ్ళిపోవాలనుకుంటుండే. బట్ వద్దు అన్నారు కానీ ఇంట్లో అమ్మ నాన్న కొంచెం వాళ్ళు ఉండడం వల్ల అంతో ఇంతో అలా తీసుకొచ్చాను. మధ్యలో పిట్టగొడ సినిమా చేస్తుంటేనే నాన్న చనిపోయాడు. అయ్యో. నాన్నగారు చనిపోయారు. ఆ తర్వాత కొంచెం బాగా ఇబ్బంది అయింది. ఇంకో ఇండస్ట్రీ వదిలేద్దామా, ఎందుకు మనకి ఇదంతా అని చెప్పి పడుతుంటే ఇది సినిమా ఇది మన మా టీవీ స్టాండప్ కామెడీ పడ్డది. స్టాండప్ కామెడీ అప్పుడు వచ్చిందా లైఫ్ లోకి? అంతకుముందు ఎప్పుడు ట్రై చేసేవారు అసలు కదా? స్టాండప్ కామెడీ అసలు చేయను కూడా చేయలే. ఓకే. ఫార్మాట్ ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళా. నార్మల్గా మధురవాయిన్ షూటింగ్ జరుగుతుంటే ఆడిషన్ జరుగుతుందిరా అని ఫ్రెండ్ చెప్తే వెళ్ళా. ఇది మనకు రాదు, అది కాదు అని చెప్పేసి లైట్గా వెళ్ళి అక్కడ చేస్తుంటే అందరు చూసేసి ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఒకటి సాంగ్స్ పాడా, ప్యారడీ సాంగ్స్ పాడి కొంచెం అటు ఇటు చేసా.